ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునందు అత్యంత ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలపు శుభోదయపు వందనాలు తెలియచేస్తున్నాము. బాగున్నారా? సంతోషదాయకమైనటువంటి నెలలో, ఆనందదాయకమైనటువంటి నెలలో, ఆశీర్వాదకరమైనటువంటి నెలలో ఆయన మనలను ప్రేమించి ఆయన మన కొరకు ఈ భూమికి అరుదించినటువంటి ఈ నెలను బట్టి ప్రభును స్తుతిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాల దినమందు ఆయనను స్తుతించు భాగ్యము మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయపు ఆరాధన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్ద శిరస్సు వంచి కళ్ళు మూసుకొని హృదయములు తెరచి మన యొక్క ప్రార్థన విజ్ఞాపన ప్రభువుల వారికి సమర్పించుకుందాం. స్తుతి 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 స్తోత్రుడా, మీకు వేలాది వందనాలు. దేవాది దేవా, మీకు వేలాది వందనాలు. గనుడా, మీకు వేలాది వందనాలు. తండ్రి ప్రభ, బలుడై తండ్రి ప్రభ మా కొరకు జన్మించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు. తండ్రి ప్రభ, పాపులను రక్షించుటకు మాకు లాంటి తండ్రి ప్రభ మమ్మల్ని రక్షించుటకు తండ్రి ప్రభ మీరు వచ్చారు తండ్రి. మీకు వేలాది వందనములు. ఉన్నత స్థలమును విడిచారు తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. పాపపు లోకంలోనికి వచ్చారు. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. స్తోత్రాలు స్తోత్రాలు. ఎన్ని స్థుతులు చెల్లించినా సరిపోదయ్యా తండ్రి. త్యాగమూర్తి, మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి స్తోత్రాలు 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 తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి ప్రభ ఎవరైతే మీ పాదాలను తడిపి ఉన్నారో తండ్రి ప్రభ, తండ్రి భూమి మీ పాదపీఠం అంటున్నారు తండ్రి ప్రభ. తండ్రి మీ పాదాల మీద మేము పడి ఉన్నామయ్యా తండ్రి. ఎవరైతే కన్నీళ్ళు విడిచి తండ్రి ప్రభ మిమ్మల్ని వేడుకుంటున్నారో తండ్రి ప్రభ, వారి మనసులను శాంతింపజేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. వారి భారాన్ని తీసివేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభ. మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మరి ముఖ్యంగా మీ దేని కుమారుడు తండ్రి ప్రభ మీరు ఎంతగానో వాడుకుంటున్న విధానం బట్టి ఎంతోమంది చూస్తున్నారు తండ్రి ప్రభ. చూస్తున్న వారు తండ్రి ప్రభ మళ్ళా మాకు రిప్లై ఇస్తున్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి. వందనాలు 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 తండ్రి ప్రభ. ఇంకనూ ఎంతోమంది ఉన్నారు తండ్రి ప్రభ తండ్రి. అనేక తండ్రి దైవ తండ్రి ప్రభ సంభూతులైన తండ్రి ప్రభ మనుషులు తండ్రి దైవజనులు తండ్రి చెప్తున్న సందేశాలు కూడా వింటున్నారు తండ్రి ప్రభ. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. వారి సందేశాలు తండ్రి విని తండ్రి ప్రభ వారి మనసులను మీ వైపు త్రిప్పే భాగ్యం అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ మరొకసారి తండ్రి ప్రభ మీ దీన కుమారుడి ఈరోజు ఏ వర్తమానము విత్తుతున్నారా విత్తనము తండ్రి ప్రభ ఆత్మలో ఫలింపులోనికి రప్పించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభ. స్తోత్రాలు. వీక్షిస్తున్నాం బిడ్డలు, తర్వాత వీక్షిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించిన వారి కుటుంబాలకు తండ్రి ప్రభ సంతోషం సమాధానం అనుగ్రహించమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున మీకు బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కుటుంబాలకు మేము ఆహ్వానము తెలియచేస్తూ నేటి నుంచి 31వ తేదీ వరకు క్రీస్తు ఎక్కడ పుట్టును, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటటువంటి అంశం మీద మనము ధ్యానం చేయబోతుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్ద మనము ధ్యానం చేయబోతుంటున్నాం. కనుక మాతో ఏకీభవించండి, ఆశీర్వదించబడండి. దీవెనకరమైనటువంటి స్థితిలోనికి మనము ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర నిలుద్దాం. యువతకాల సమీపు ఆరాధన కొరకు జీవస్వరాల పాటలు పుస్తకం డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు రచించి గానం చేసినటువంటి కథ కాదు కల్పన కాదు యేసుని జన్మము అనేటువంటి పాట పాడుకొని ప్రభును స్తుతించుకొని దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. కథ కాదు కల్పన కాదు యేసుని జన్మము, శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము. కథ కాదు కల్పన కాదు యేసుని జన్మము, శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము.
క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. మనిషి జననం కొందరికే ఆనందమునిచ్చును, మరల వెంటని పొందినదంతా ఆవిరి కావచ్చును. మనిషి జననం కొందరికే ఆనందమునిచ్చును, మరల వెంటని పొందినదంతా ఆవిరి కావచ్చును. యేసుని జననం సర్వజనులకు సంతోషము తెచ్చెను, శాశ్వత జీవం కలిగించుటకు మార్గము ఏర్పరచెను. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. మనిషి జీవితం కొందరికే ఉపయోగమునిచ్చును, కొన్ని తరముల చరిత్రయందు లిఖితము కావచ్చును. మనిషి జీవితం కొందరికే ఉపయోగమునిచ్చును, కొన్ని తరముల చరిత్రయందు లిఖితము కావచ్చును. యేసుని జీవితం మానవ జాతికి దీవెనలను తెచ్చెను, కాల చరిత్రను రెండుగా విరచి తరములకు నిలచెను. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చి నిజమగు బహుమానము. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చి నిజమగు బహుమానము. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమీపు వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 2వ అధ్యాయం, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనము మనము ధ్యానం చేయబోతుంటున్నాం. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలోకి వచ్చేటి ముందట ఒక మాటను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటి అంటే, మొదటి ఈ 4 వచనాల్లో కూడా మొదటి నుంచి 4 వచనాలు చూస్తుంటున్నప్పుడు 2 మార్లు ఒకే ప్రశ్న 2 రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఈ ప్రశ్న ఎవరిలో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ అంశాలు మనము ధ్యానం చేయబోతుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టిన ఆ సందర్భంలో, ఆ సంతోషకరమైనటువంటి దినాలలో, ఆ సంతోషకరమైనటువంటి ప్రాంతము దర్శించుటకు వచ్చినటువంటి జ్ఞానుల జీవితంలో వచ్చినటువంటి ప్రశ్న చూస్తుంటున్నాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇది ప్రశ్న. రెండో ప్రశ్న మనం చూస్తూ ఉంటే 4వ వచనంలో,
క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుని పాదాల దగ్గర, వాక్యమై ఉంటున్న యేసయ్య పరిశుద్ధమైన పాదాల దగ్గర చేరినటువంటి మనము మన జీవితాలలో ఉద్భవించాల్సినటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే, క్రీస్తు ఎక్కడ పుడతారు, క్రీస్తు ఎక్కడ పుట్టారు? ఈరోజు ఈ సీజన్ ఎట్టుంటుంది అంటే, షాపింగ్ మాల్స్ వాడికి మంచి సీజన్. ఈ సీజన్ ఎవరికి అంటే వ్యాపారస్తులకు మంచి సీజన్. క్రిస్మస్ బంపర్ ఆఫర్స్ వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. క్రైస్తవులకు ఉన్నటువంటిది, క్రైస్తవులకు తెలిసినటువంటిది, క్రైస్తవ జీవితాల్లో అనుభవమైనది ఏంటి? నేను అడుగుతా, క్రీస్తు ఎక్కడ పుట్టారు అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి అడ్రస్ యూదయ బెత్లెహేం అంటారు. వాక్యం ఏమి చెప్పబోతా ఉంది? వాక్యమై ఉంటున్న దేవుడు ఏం చెప్పబోతుంటున్నారు? ఆది కాండములోను మనము యేసుక్రీస్తు ఎక్కడ పుడతారు అంటే 3వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర మనం చూడగలిగితే కనుక అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు లేక తండ్రి అయినటువంటి దేవుడు సర్పమును శపిస్తూ, సాతానును శపిస్తూ ఆయన పలికినటువంటి మాట, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పారు. క్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అని ఆది కాండపు రచయిత అయినటువంటి మోషే గారిని అడిగితే ఆయన ఈ మాట అంటారు. ఎందుకు అంటే సాతాను శిరస్సును చిరగొట్టడానికి వచ్చారు అని. ఎక్కడికి వచ్చారు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు, ఆకాశమును సింహాసనముగా చేసుకున్నటువంటి దేవుడు ఆకాశము నుండి భూలోకానికి అరుదించారు అని చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. ఈ వచనాల్లో ఒకసారి మనము క్లియర్గా చదువుకుందాం. 2వ అధ్యాయము ప్రారంభం ఇట్లా ఉంది. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెబుతుంటున్నారు. ఎవరితో చెప్తుంటున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి రాజుగారితో, ఆ దేశానికి వచ్చి రాజుంటకు వచ్చి రాజుగారితో ఈ మాట్లాడుతున్నారు. మేము తూర్పు దేశం నుంచి వచ్చామండి, మేమెవరమో తెలిసిన జ్ఞానులము, ఇంటలెక్చువల్స్, గొప్పనైనటువంటి శాస్త్రవేత్తలం. మేమేమో చదువు లేని వాళ్ళం కాదు, మేమేమో తెలివి లేని వాళ్ళం కాదు, మేమేమో ధనము లేని వారం కాదు, మేమేమో పని పాట లేని వారం కాదు. మేమెవరం అంటే మేము నక్షత్రాన్ని చూచి నక్షత్రాన్ని వెంబడించి వచ్చాము, మేము ఖగోళ శాస్త్రవేత్తలం, శాస్త్రజ్ఞులం అంటా ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటటువంటి మొట్టమొదటి ప్రశ్న జ్ఞానము కలిగినటువంటి వారికి వచ్చింది, వివేకవంతులకు వచ్చింది, జ్ఞానులకు వచ్చింది, తెలివైన వారికి వచ్చింది, చదవర్లకు వచ్చింది, ధనవంతులకు వచ్చింది. చాలా మందికి ఉన్నటువంటి చాలా చిన్ననైన ఆలోచన, వారి విజ్ఞతకు దాన్ని విడిచిపెడదాం. ఈ బైబిల్ కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కానీ ఎవరికో తక్కువ వాళ్ళకు దేవుడు అనేటువంటి ఆలోచన ఉంటుంది. నేను అంటాను, తక్కువ వాళ్ళకు ఒక దేవుడు, ఎక్కువ వాళ్ళకు ఒక దేవుడు, తెల్లలోడికి ఒక దేవుడు, నల్లలోడికి ఒక దేవుడు, ఇక్కడ ఆంధ్ర వాడికి ఒక దేవుడు, అమెరికా ఒకడికి ఒక దేవుడు ఉండడు. దేవుడు అంటే సర్వ సృష్టికి ఒక్కరే ఉంటారు. సర్వాన్ని సృజించగలిగిన వారు, సర్వమును ఎరిగిన వాడు, సర్వమును చేయగలవాడు, నడిపించగలిగిన వాడు ఒకడే ఉంటారు.
ఆయన యేసు క్రీస్తు ప్రభువారు, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయనను వెతుకుతూ జ్ఞానము కలిగిన వారు వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం యేసు క్రీస్తు ప్రభువారిని ప్రపంచానికి ఇలా పరిచయం చేస్తూ ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటారు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన పేరు ఆలోచనకర్త, ఆయన పేరు బలవంతుడైన దేవుడు, ఆయన పేరు నిత్యుడగు తండ్రి, ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పరిచయం చేస్తా ఉన్నారు. మనం ఆది కాలంలో చూస్తూ ఉంటే ఆయన ఎందుకు వచ్చారు అని మోషే గారు చెప్తుంటున్నారంటే, సాతాను యొక్క శిరస్సును చెదకొట్టడానికి, లేక మరణపు ముళ్ళును విరిచొట్టుకు ఆయన పరమును వీడి భూలోకానికి స్త్రీ సంతానముగా వస్తారు అని ఆయన పరిచయం చేస్తూ ఉంటే, ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటూ ఉన్నారు, ఆయన పేరును ఆయన చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నారు. ఆయన పేరు ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఎస్ ఆయన ఆశ్చర్యకరుడే. ఎందుకని అంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత ఆయన ఎలా పుట్టారు అనేటటువంటి పరిచయాన్ని మనకు చేస్తుంటే ఎలా ఉంది అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తుంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ప్రవక్త అయినటువంటి యెషయా గారు యేసు క్రీస్తు ప్రభువారిని పరిచయం ఎలా చేస్తుంటున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, ఎక్కడ పుడతాడు అంటే ఆయన మనకు శిశువుగా పుడతాడు, మనకు కుమారుడుగా అనుగ్రహింపబడతారు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆయనను చూచినప్పుడు ఎక్కడ పుడతారు అంటే, చూచిన శిష్యులందరూ ఇట్టి భాగ్యము కలిగి కానీ ఇట్టి స్థితి కానీ కలిగి ఉండరు. ఆ శిశువు ప్రపంచానికందరికీ కలిగినటువంటి శిశువుగా ఆయన పరిచయం చేస్తూ ఆయన అంటారు, ఆయన భుజం మీద పరలోక రాజ్యము యొక్క భారం ఉంటుంది, మరెవరికి కూడా ఈ భారం ఉండదు. ఎవరైనా పరలోకం గురించి చెప్పగలరేమో కానీ పరలోకం యొక్క అడ్రస్ చెప్పలేరు. యేసు క్రీస్తు ప్రభువారు ఒకరే పరలోకం యొక్క అడ్రస్ చెప్తూ ఆయన అంటారు, నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తానంటారు యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో. ఇంకో మాట అంటారు, నేనే మార్గము సత్యము జీవం అంటారు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు మళ్ళీ అవ్వడు రాలేడు అంటారు ఆయన. మూడవదిగా అంటారు, మీ తండ్రి ఎక్కడ ఉన్నారయ్యా అని ప్రశ్నిస్తే మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో అంటారు ఆయన, పరలోకమందున్న మా తండ్రి అంటారు ఆయన. సో తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎట్లా ఉంటారు అనేటటువంటి దానిని ఈయన విశదపరుస్తూ అంటూ ఉన్నారు ప్రవక్త అయినటువంటి యెషయా గారు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఎప్పుడంతా ఉన్నారు ఈ మాట? యేసు క్రీస్తు ప్రభువారు పుట్టక ఇంచుమించు 700 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్త గారు బలుగుతుంటున్నారు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన పేరును ఇలా ప్రకటిస్తుంటున్నారు. ఆయన ఏమని? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరుంటుంది అని ఆయన చెప్తున్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో నా యేసు క్రీస్తు ప్రభువారు పుట్టుక ఆలోచన ప్రపంచానికి రేపింది. అందుకనే జ్ఞానులు నక్షత్రమును చూచి ఆలోచించి ప్రయాణము ప్రారంభించి యెరూషలేముకు వచ్చి యూదయకు వచ్చి అక్కడ ఉన్నటువంటి హేరోదును అడుగుతుంటున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటువంటి ప్రశ్న అక్కడ ప్రశ్నిస్తే ఆ సమాజములో కలవరం వచ్చింది. ఆ సమాజానికి తెలవనటువంటి భయం వచ్చింది. ఒక మాట అక్కడ నేను మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. 3వ వచనం 2వ అధ్యాయం మత్తయి శుభవార్తలో 3వ వచనం నుంచి మనం చూస్తుంటే, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడానున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. మీకు జ్ఞాపకం ఉండాలి,
యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు మాత్రమే కాదు, నేటికి కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు పేరు ఎత్తితే చాలామందికి కలవరం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఆక్యుపై చేసేస్తుంటున్నారు క్రైస్తవులు ప్రపంచాన్ని అనేటటువంటి మాట వచ్చేస్తుంది. సో ఆయన భుజం మీద ఉన్నటువంటి రాజ్యభారం ఏంటి అంటే కనుక, పరలోకం ఉంది, నా తండ్రి దగ్గర మీకు స్థానం ఉంది, అక్కడికి రండి అని చెప్పడానికి అని ఈ భూలోకానికి వస్తే దీన్ని నీ లోకంలో ప్రకటిస్తూ ఉంటే చాలామంది మతం మారిపోతుంటున్నారు. చాలామంది ఏదో దేశపు దేవుణ్ణి అంగీకరిస్తున్నారు అంటూ ఉన్నారు. అమాయకులు. జ్ఞానులేమో యేసును వెతుకుతుంటున్నారు, మూర్ఖులేమో యేసు వద్దు అంటూ ఉన్నారు. జ్ఞానులేమో యేసు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రాన్ని అనుసరిస్తూ ఉంటే, మూర్ఖులేమో యేసు అడుగుజాడలను వెంబడించడానికి భయపడుతుంటున్నారు. అంటే వారి వ్యాపారాలు దెబ్బతింటాయి, వారి రాజకీయపు బ్రతుకులు తెల్లారిపోద్ది. కాబట్టి భయముతో నేటి రాజకీయం కూడా మతము రంగు పులుముకొని, నేటి రాజకీయ నాయకులు కూడా మతం ముసుగేసుకొని ఈ లోకంలో తిరుగుతూ వారి మతాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఇది ఒక ముసుగేసుకు తిరుగుతుంటున్నారు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభుల వారి ప్రేమను బట్టి నేను మీకు ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రాజ్యము ఈ లోకములో ఏదో ఆయన పొందుకోవడానికి రాలేదు, కానీ నాకు సంవత్సరం పుట్టినరోజు చేయండి అనలా, నాకు సంవత్సరం వర్ధంతి చేయండి అనలా, నాకు మధ్య మధ్యలో మీకు కలిగినప్పుడల్లా పెళ్లి చేయండి అని కోరిన దేవుడు కాదు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆకాశపు సింహాసనాన్ని విడిచి లోకానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే, ఆయన తన్ను తాను ఈ లోకమును రక్షించుటకు వచ్చిన దేవునిగా ఆయన ప్రకటించుకున్నారు. నేనంతా ఈ ఉదయకాల సమయంలో నా యేసును నువ్వు వెంబడించగలిగితే, నా యేసు గురించి నువ్వు ఆలోచించగలిగితే, నా యేసు వైపు నువ్వు చూడగలిగితే నీ బ్రతుకు బాగుపడుద్ది, నీ జీవితం స్థిరపడుద్ది. యెషయా ప్రవక్త గారు అంటూ ఉన్నారు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఎందుకు అంటే ఆయన కన్య అయినటువంటి మరియ గర్భాన ఉద్భవించినట్లుగా ప్రపంచపు చరిత్ర తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సవివరంగా వివరిస్తూ ఉంది. ఇది క్రైస్తవులు రాసుకున్నటువంటి పుస్తకం కానే కాదు, ఒక మతస్థులు కులస్థులు రాసుకున్నటువంటి పుస్తకం కానే కాదు. వివిధ వృత్తుల వారు వివిధ ప్రదేశాల్లో లిఖించినటువంటి పరిశుద్ధ ఆత్మ ప్రేరణలో లిఖింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథం అని ప్రభు నామము పేరిట ప్రకటన చేస్తా ఉన్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది రచించిన వారిలో గొప్ప జ్ఞానము కలిగినటువంటి సొలొమోను గారు ఉన్నారు, మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే గారు ఉన్నారు, మహారాజు అయినటువంటి దావీదు గారు ఉన్నారు, దేవుని కొరకు రోషంగా నిలిచినటువంటి దానియేలు గారు ఉన్నారు. అనేక మంది ఇందుట్లో మనకు అగుపడతా ఉంటారు. చదువు లేని పామర్లు కూడా ఇందుట్లో ఉన్నారు. సో నేనంట ఈ ఉదయకాల సమయంలో నా యేసు ప్రభుని గురించి ప్రపంచంలో ఎంత వివరమైనటువంటి గ్రంథం మరి ఏదీ లేదు. దేవుని గూర్చినటువంటి పరిచయ గ్రంథం ఇంత సవివరమైనటువంటిది మరేది లేదు. దీనికి వేరే సాటి రానే రాదు. ఆయన అంటున్నాడు ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన ఈ లోకంలో చేసిన కార్యాలు, మరణించిన వారిని లేపడం ఆశ్చర్యం, కుష్ఠరోగులను బాగు చేయడం ఆశ్చర్యం. ఈరోజు చాలా చాలా మతాలు ధనవంతులకే మతాలు అవి. నా యేసు క్రీస్తు ప్రభుల వారు దరిద్రులను వెతికి, రోగులను వెతికి, పడిపోయిన వారిని వెతికి, చెడిపోయిన వారిని వెతికి, వ్యభిచారులను బాగు చేసి, కుష్ఠరోగులను బాగు చేసి, కుళ్ళిపోయిన వారిని సజీవులుగా లేపి ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆశ్చర్య కార్యాలు చేశారు. అందుకనే ఆయన పేరు ఆశ్చర్యకారుడు. యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడైనా మనం వెతుకుతా ఉంటే ఆశ్చర్య కార్యాలు చేసే ఆయనే యూదుల రాజు. క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగితే క్రీస్తు ఎలా ఉంటాడో చూడాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు గారు అంటారు,
యెహోవాను రుచి చూచి తెలుసుకోరండి. ఆయన పెరగడం ఆశ్చర్యం, ఆయన సిలువకు వెళ్ళడం ఆశ్చర్యం, సమాధిని గెలవడం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన జననం ఆశ్చర్యం, ఆయన మృత్యుంజయుడే లేవడం ఆశ్చర్యం. అందుకనే యెషయా ప్రవక్త గారు అంటా ఉన్నారు ఆశ్చర్యకరుడు అని. రెండవదిగా ఆలోచనకర్త అంటా ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తుంటే ఆలోచనకర్త అంటే ప్రపంచంలో ఆయన పుట్టిన పిదప జ్ఞానులు ఆలోచిస్తూ ఉన్నారు, అబ్బో అసలు ఏంటి కొత్త నక్షత్రం వచ్చింది, ఈ నక్షత్రం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని తూర్పు దేశం నుంచి వారు ప్రయాణము చేసుకుంటూ యెరూషలేం వరకు వచ్చేసారు. యెరూషలేం వరకు వచ్చేసి వారిని వారు పరిచయం చేసుకుంటున్నారు. ఏమని మేము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నిస్తుంటున్నారు. వారిని ఆలోచింపజేసింది ఆ నక్షత్రము పుట్టిన సమయంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆలోచిస్తూ అనేక కోట్ల మంది ప్రజలు ఆ రక్షకుని వైపు చూస్తుంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారిని మరొకరికి ఎవరు పరిచయం చేయాల్సిన పని లేదండి, ప్రకటించాల్సిన పని లేదండి. నేనంట యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కార్యాలే ఆయనని లోకంలో పరిచయం చేస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అరే బాబా నన్ను పోలి నడుచుకోరండి, మీరు నా వల్లే నడుచుకోరండి, నాకు మళ్ళీ జీవించండి, నాకు మళ్ళీ మీరు బ్రతకండి, ప్రేమను పంచండి. అదే ప్రభు యొక్క వాక్యము, అదే ప్రభు యొక్క మాట, అదే ప్రభు యొక్క బాట, అదే ప్రభును చూపించేది అని ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నారు. పిల్లరా, క్రీస్తు ఎక్కడ పుడతారు అంటే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ ఆలోచనల్లో పుట్టాలి. జ్ఞానులు ఆలోచించారు, ప్రభును వెతుకుతా వచ్చారు. ఈ నెలలో ఈ మిగిలిన దినాలన్నీ ప్రభు చిత్తాన్ని బట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటటువంటి ప్రశ్న దగ్గర మనము వాక్యమును ధ్యానించబోతుంటున్నాం. చాలాసార్లు క్రిస్మస్ అనేటటువంటి సీజన్లో ఇళ్ళకి రంగేస్తాం, ఒంటికి మంచి బట్టలు వేస్తాం, పంటికి మంచి ఆహారాన్ని పెడతాం, కంటికి చూసిన దాన్ని కొనుక్కుంటాం. ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ అనుకుంటాం. కేకులు, స్వీట్లు, ఆహారాలు, ఆతిథ్యాలు, పండగలు, పబ్బాలాగా మనం చేస్తూ ఉంటాం. ఇది కాదు క్రిస్మస్ అంటే. జ్ఞానులు వెతుకుతా ఉన్నారు, జ్ఞానులు ఆలోచిస్తూ ఉన్నారు, జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. యేసును కనుగొనాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అంటే కొనుక్కున్నాం, తిన్నాం, వండుకున్నాం, పండుకున్నాం, ఇది కాదండి. డ్యాన్స్ లేయడం కాదండి. లాస్ట్ ఇయర్ కన్నా గొప్ప సెలబ్రేషన్ చేద్దాం, ఇది కాదండి. ఆలోచించాల్సింది యేసు నీలో పుట్టాలి, యేసు నీతో ఉండాలి, యేసు నువ్వు కలిగి ఉండాలి, యేసును కలిసి ఉండాలి, యేసును కనుగొనాలి, యేసుతోనే కలకాలం ఉండాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకు కుటుంబాలకు అనుగ్రహించే రీతిలో క్రీస్తు ఎక్కడ పుట్టును అనేటటువంటి ప్రశ్న ఈ ఉదయం నీ వేసుకో. ఎక్కడ పుట్టాలి అంటే ఇక్కడ పుట్టాలి, నీ హృదయంలో పుట్టాలి, నీ బ్రతుకులో పుట్టాలి, నీ ఇంట పుట్టాలి, నీ కుటుంబంలో పుట్టాలి. అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం, సంతోషం దేవుడు అనుగ్రహిస్తారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే రీతిలో తలవచనం ఈ భూలోకానికి అనుగ్రహించినటువంటి ప్రభువుల వారి పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. మీకు నీ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. సాతాను శిరస్సు పగులో గొట్టుటకు పరమును విడిచి భూమికి అరుదించిన మా గొప్ప దైవమా మీకు వందనాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ నైనా ఈ ఉదయకాల సమయంలో మీరు పుట్టుట ప్రపంచానికి ఆలోచన రేకెత్తించింది. మీ పుట్టుక ఆశ్చర్యకరముగా ప్రపంచానికి అగుపడతా ఉంది. అందుకని మీ నామము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా మా ముందట నిలిచింది. అట్టి గొప్ప ఆలోచనకర్త ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యంను ఆలోచించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానమునికై వందనాలు ప్రభువా.
మీరు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ ఆలోచన మా ప్రియులతో పంచుకుంటుండగా వారు కూడా వారి ఆలోచనలు మాతో పంచుకొని మేమంతా కలిసి మీరు సూచించేవారు మమ్మల్ని స్థిరపరచమని, మీ కృపా కౌగిట్ల మమ్మల్ని భద్రపరచమని, మీ మహిమ కొరకు మమ్మల్ని వినియోగించుకోమని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మా ఆత్మీయులను మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా బంధువులను మీ పరిశుద్ధ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దైవజనులను మీ పరిశుద్ధ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా స్నేహితులను, సన్నిహితులను, మా హితులను మీ పరిశుద్ధ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేనా దేశ విదేశాల్లో ఉంటున్న మా వాళ్ళందరినీ మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకురండి. నిజ క్రిస్మస్ ఆనందం వారి జీవితాల్లో వెళ్ళి విరియులాగిన మీ కనికరపు కాంతాలతో భద్రపరచండి ప్రభా. మరి ముఖ్యంగా రకాల సభలో రోగులను స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా బలహీనులను బలపరచమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డలను ఆనందింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. కృపాక్షేమములను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కనికరపు కాపుతలతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మీ భద్రతా సంరక్షణను గురించి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. క్షేమ, సౌఖ్య, సంతోష, సమాధానాలతో నింపండి ప్రభా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు, శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు క్షేమదాయకమైనటువంటి స్థితిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ తిరిగి మేము మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద గురువారం చేరి ఆరాధించు పర్యంతము కృపా కనికరంతో నింపి బలపరిచి నడిపించమని మహిమను, ఘనతను, ప్రభావమును మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ ప్రేమను పంచుటకు భూమికి అనుదించిన యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, ఎంతవరకు వాక్యముతో ఉతక స్నానం చేసిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహస్రకాంతుల భద్రత సంరక్షణ మనకు, మన కుటుంబాలకు సదా సంశుష్యాలు తోడేయండి. మళ్ళీ నాయన కృపా కౌగిట్లో భద్రపరిచి నిజ క్రిస్మస్ ఆనందము మన జీవితాల్లో అనుగ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి గురువారం ఉదయం 6 గంటలకు క్రీస్తు ఎక్కడ పుట్టునో, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడ అనేటటువంటి ప్రశ్నల దగ్గర మనము కలుసుకుందాం. అంతవరకు కృప కనికరం కలిగిన దేవుడానికి కౌగిట్లో మనల్ని, మన కుటుంబాలను భద్రపరిచిను గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.